మంచిర్యాల జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సూర్యనగర్, సున్నంబట్టి, తిలక్ నగర్, హమాలీవాడ, భగత్ నగర్, బృందావనం కాలనీలోకి ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్య వస్తువులైన బియ్యం, పప్పులు, సామాన్లు తడిసిపోయాయి. వర్షాలపై మరింత సమాచారం మంచిర్యాల నుంచి సాగర్ అందిస్తారు. రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చాలా ఇండ్లలోకి నీళ్లు చేరుకున్నాయి. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా సూర్యనగర్, చున్నంబట్టి ఏరియాలో ఉన్నాము. ప్రస్తుతం మనము చూడొచ్చు, ఈ ఇండ్లలోకి వరద నీరు చేరి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతము ఇక్కడ మనం చూస్తుంది సూర్యనగర్లోని ఈ చివరి ఇల్లు. ఇక్కడ మొత్తము ఇండ్లలోకి నీరు మొత్తం కూడా చేరడంతో ఇల్లు సగ భాగానికి పైగా మొత్తం మునిగిపోయింది. ఇట్లా ప్రస్తుతము మన విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది. దాదాపు మొకాలు మంటి నీళ్ళల్లో ఇక్కడ ఇండ్లలోకి నీరు చేరింది. ఇంట్లో సామాన్లు కూడా మొత్తం తడిచిపోయినాయి. అసలు ఇక్కడ ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వర్షం కూడా కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇట్లాగే వర్షం కంటిన్యూ అయితే ఇల్లు కూడా మునిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క సామాన్లో నీటిలో ఈ బెడ్రూమ్లోనే మొత్తం తేలియాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో మొత్తం దీన్ని తడుస్తుందనేది మొత్తం ఇప్పటికే మనకు మొకాల లోతుల్లో, ఈ రూమ్లో మొకాల లోతుల్లో నీళ్లు చేరుకున్నాయి. ఈ ఫ్రిడ్జ్లు తడుస్తున్నాయి అని చెప్పేసి పైకి ఎత్తి మరి పెట్టుకున్న పరిస్థితి. బియ్యం కూడా తడిసిపోయినాయి. ఈ కిచెన్లోకి వెళ్దాం ఒకసారి. కిచెన్లో మొత్తం కూడా వస్తువులు మొత్తం కూడా తడిచిపోయిన పరిస్థితి. అక్కడ పూజా గది కూడా మొత్తం నీటిలో మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తంగా మంచిర్యాల మొత్తం ఏరియాలో కూడా సూర్యనగర్, చున్నంబట్టి, తిలక్ నగర్ ఆ ఏరియాలో పరిస్థితి అయితే మరి దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇంటి స్థానికులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు వీళ్ళు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు వచ్చినాయమ్మా నీళ్ళు? ఎప్పుడు వచ్చినాయి? పొద్దున నుంచి భారీ వర్షంతో ఇల్లు మొత్తం మునిగింది. అకస్మాత్తుగా వచ్చినాయి. మళ్ళీ మేము ఏమైనా చదువుకుందామన్నా కూడా అవకాశం లేదు. 3 క్వింటాల బియ్యం తడిచినాయి. 3 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. అందరూ రోడ్డు మీద పోయి కూర్చున్నారు. అందరు తడిచిన్లు, బట్టలు తడిచినాయి, పరుపులు కొట్టుకపోయినాయి, అన్ని కొట్టుకపోయినాయి. ఎట్లా ఉందమ్మా ఇంటి? రాత్రి పొద్దుగాల నుంచి మొత్తం నీళ్లు వచ్చినాయి. అచ్చుడితోటే స్టార్ట్ అయినాయి. మొత్తం సామాన్లన్నీ తడిచిపోయినాయి. పిల్లలు కూడా అందరు బయట ఉన్నారు, మేము కూడా బయటనే ఉన్నాం. వంట చేసుకునే పరిస్థితి లేదు. అసలు గ్యాస్ అన్ని కొట్టుకుపోయినాయి. బియ్యం ఏం తినలేదు, బయటనే ఉన్నాం. ఇవ్వరా ఇక్కడ ఇంకా మనతో పాటు ఉన్నారు. ఎప్పుడు వచ్చినాయి నీళ్ళు? ఎప్పుడు వచ్చినాయి? రాత్రి అకస్మాత్తుగా వచ్చినాయి సార్. రాత్రి అకస్మాత్తుగా వచ్చినాయి. ఇది డ్రైనేజ్ వ్యవస్థ అనేది కరెక్ట్ లేదు. ఇక్కడ కొంచెం భూముల రేట్లు పెరగడం వల్ల అందరూ కబ్జా గురైనట్టు నాలాలు ఇవన్నీ చిన్న సైజు అయిపోయినాయి. అందువల్ల ఇది వరదలు అనేటివి బాగా వచ్చినాయి. ఏం అంటే ఇక్కడ నీళ్లు రాకుండా ఎందుకు అయితే ఇట్లా నీళ్ళు ఎందుకు జమ అవుతున్నాయి? ఇది డ్రైనేజ్ వ్యవస్థ అనేది చాలా చిన్నగా అయిపోయినాయి. ఇక్కడ భూముల రేట్లు పెరగడం వల్ల అంత కబ్జా గురై నాలాలు డ్రైనేజ్ అనేది చాలా టౌన్ ప్లానింగ్ పెద్దగా ఉంది. కాకుండా వచ్చేసరికి చిన్నగా చేసేసిలో డబ్బులు ఇచ్చి ఏదో చేసి అలా జరిగింది. అందువల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు. ఇది ఇక్కడ పరిస్థితి. మొత్తంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో సూర్యనగర్లో పరిస్థితి అయితే మరీ దారుణమైన పరిస్థితి నెలకొంది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మొత్తం ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇట్లా మొత్తం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సూర్యనగర్, చున్నంబట్టి, తిలక్ నగర్ ఇట్లా చాలా ప్రాంతాల్లో కూడా దిగువనున్న ప్రాంతాలు మొత్తం కూడా ఇక్కడ మొత్తం నీటి చేరుకున్న పరిస్థితి. ఇంట్లో ఉండలేని పరిస్థితి. నీళ్ళలోనే బియ్యము, పప్పులు, ఉప్పులు మొత్తం తడిసిపోయాయి. బీరువలు కూడా, బట్టలు మొత్తం కూడా తడిసిపోయాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తంగా మంచిర్యాల జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 మంచిర్యాల జిల్లా సూర్యనగర్ నుంచి.